అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు ప్రయత్నిస్తారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా ఇతర అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందులో భాగంగానే గతంలో అయితే వంశీ గారిని కావచ్చు, పోసాని కృష్ణమూర్తి గారిని కావచ్చు, అదేవిధంగా ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు అది కూడా మినిస్టర్గా పనిచేసిన కాకాని గౌతమ్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసు కావాలని పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా చాలా దారుణం. దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి కక్షపూరితమైన రాజకీయాలు లేవు. కానీ ఈరోజు కొత్త సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి, అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. ఎందుకంటే దీని అంతటి ఇక్కడ కారణం ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రత లేకుండా చేయటం గతంలో ఎప్పుడు చూడలేదు, ఈరోజు మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా భయపెట్టినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మాజీ కావచ్చు, ప్రజెంట్ ఉన్న శాసనసభ్యులు అయితే అదేవిధంగా ఎమ్మెల్సీ అయితే ఎవరు కూడా మేమంతా కూడా భయపడే పరిస్థితి అయితే లేదు. ఈరోజు దేనికైనా మేమంతా కూడా సిద్ధం. మేము భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడి వెనకడుగు వేసి వచ్చిన వేదన కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీని అంతటి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అన్నాడు, ఇంకా ఏవేవో చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి ప్రజలు ఓటేయటం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని విస్మరించటం, నేను చేయలేనని చెప్పటం, ఈ వైఫల్యాన్ని కూడా కప్పిపుచ్చుకునే దానికి ఇందాక సోదరుడు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద అక్రమ కేసులు పెట్టి ప్రజల యొక్క దృష్టిని పక్కకి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం ఇది. ఈరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేస్ అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ చూసినా కూడా ఇటు నెల్లూరు తీసుకున్నా లేదా ఇతర నియోజకవర్గాలు తీసుకున్నా, ముఖ్యంగా కావలి తీసుకున్నా కూడా ఏ విధంగా అక్రమంగా మైనింగ్ కావచ్చు, సముద్రపు ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, ఆఖరికి గ్రామాల్లో క్యాషినో టైపు గేమ్స్ పెట్టి ఏ విధంగా ఈ మధ్య కావలి ప్రాంతంలో కూడా ఆడిస్తున్నా కూడా మనం చూసాం. వీటన్నింటి కూడా పక్కదోవ పట్టించేదానికి ఈరోజు కాకాని గౌతమ్ రెడ్డి గారి వారి మీద లేదా ముందు కూడా మా మీద కూడా అక్రమ కేసులు పెట్టేదానికి వారు వెనకాడరు. అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా
ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. తెలుగుదేశంకి ఓటేసి తప్పు చేశాం, తెలుగుదేశం ఇచ్చిన హామీని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశాం అని ఈరోజు